కన్న తండ్రి, మీరు అప్పగించిన పనులలో మీరు ఏ ఏ సంగతులను మీరు మాకు ఆజ్ఞాపించారు, ఆ సంగతులలో సువార్త ప్రకటించుట అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పనిని మేము చేయడానికి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయబడి ఉన్నటువంటి ఈ ఏదైతే ఈ కార్యక్రమం ఉన్నదో దేవా, దీనిని బహుబలముగా ఆశీర్వాదకరముగా అనేక మందికి మారు మనసును కలుగు చేయుటకు కావలసిన సత్య సంబంధమైన విషయాలను ప్రకటించుటకు బయలుదేరిన బృందమంతటిలోను మీరు ఉండి ఈ కార్యమును మీకు నచ్చిన రీతిలో మీరు జరిగించుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడి ప్రార్థన చేస్తాం. ప్రార్థన హిందీ పాటలు పాడదాం రండి. సువార్త గేయాలు పాడండి. సువార్త గేయాలు పాటలు పాడండి. చెక్ రేలా రే రేలా కాయే సో బంగారు మట నిమ్మకేనా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు దేవుడి మాటలు ఆలకించాలండి. చిన్నలు, పెద్దలు, యవనులు, కన్యకులు, వృద్ధులు అందరూ కూడా దేవుడి మాటలు ఆలకించాలండి. మరి గ్రామ నాయకులు, గ్రామ ప్రజలు, గ్రామ అధికారులతో చెప్తున్నాం కాబట్టి మీరు అందరూ ఆలకించాలండి. మనం పరలోక రాజ్యం చేరాలంటే, మనం నిత్యరాజ్యం వారసులు కావాలంటే యేసుప్రభు నామములో ప్రార్థన చేస్తేనే మనకు రక్షణ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు యేసుప్రభు వారు, మరి భూమి ఆకాశాలు సృష్టించోడు, అన్ని సృష్టించోడు కూడా ఆయనే. కాబట్టి ఇప్పుడు ఇక్కడ యేసుప్రభు వారు ఏమంటున్నారు, యోహాను సువార్త మొదటి అండి, యోహాను సువార్త మొదట చదవండి. యోహాను సువార్త మొదట ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యం దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, సమస్తము ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, వెలుగు చీకటిలో ప్రకాశించున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండా. ఇక్కడ ఏమన్నాడు యేసుప్రభువు,
ఇక్కడ ఆయనలో జీవం ఉన్నది అంటున్నాడు. జీవం ఎలాగుంది, ఆయన మాటలో జీవం ఎలాగుంది ఏంటని ఇప్పుడు చెప్తాను, ఆలకించండి. మీరు అందరూ శ్రద్ధగా ఆలకించాలండి. కలిగింది ఏది ఆయన లేకుండా కలుగలేదు, సమస్తము నేనే అంటున్నాడు యేసుప్రభు వారు. ఆయన ఏం మాట్లాడాడు, ఏం చేస్తున్నాడు అని చెప్తాను, ఆలకించండి. ఆయనలో జీవం ఉండేను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండేది అంటున్నాడు. ఆ జీవం మనుషులకు వెలుగై ఉండేను. మన కరెంట్ బల్బులు కొవ్వొత్తులు కాదండి వెలుగు, సూర్య చంద్రుడు కాదు వెలుగు, ఆయన వెలుగై ఉన్నాడు. ఇక్కడ ఏమన్నాడు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుంది అన్నాడు యేసుప్రభు వారు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు యేసుప్రభు వారు, జీవం, ఆ జీవం ఎలాగుందో నేను చెప్తాను. వందనాలు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20 వాక్యములో ఒక మహామహోన్నతమైన మాట వ్రాయబడి ఉన్నది. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. మాకు యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినటువంటి ఎన్నో మాటలలో ఇది ఒక మాట. ఆయన చెప్పినటువంటి మాటలలో నేను ఏ ఏ సంగతులను మీకు నేను చెప్పానో వారు అన్ని గ్రంథాలు కూడా అన్ని గ్రంథాలు ఏం చెప్తున్నాయండి? అన్ని గ్రంథాలు చదువుకోవాలి. అదే మా చదివారు మీరు? మా గ్రంథం చదివారా? ఏ గ్రంథం చదివారు? భగవద్గీత. ఏముందండి దాంట్లో? భగవద్గీత అదే ఏం చెప్పారు దాంట్లో? ఒకటి దేవుళ్ళు అని చెప్పి కదా, మరి ఉన్నాయి కదా, మేము దాన్ని ఆచరిస్తున్నాం కదా. మరి మీ గ్రంథం గురించి మాత్రం మరి అవి చెప్పడం పెట్టండి. దీని గురించి చెప్పి మా దేవదేవ ఆవిడ ఏం చెప్పారు సాక్ష్యం? చెప్పండి. ఎలా ఒకటి మరి మీరు చెప్పేది కలుపుకుంటున్నారు, మేము వేరే అన్నాం కొడతావా నువ్వు కొడతావా నువ్వు కొడతావా అన్నాను. నువ్వు కొడతావా మరి ఇంకేంటి? వాళ్ళు గొడవ వదిలే మాట్లాడుకుని వెళ్ళినప్పుడు వెళ్తున్నారు అంతే. గంట కొడదు కదా మనిషి, గంట కొడదు. అన్ని గ్రంథాలు కూడా అన్ని గ్రంథాలు ఏం చెప్తున్నాయండి? అన్ని గ్రంథాలు చదువుకోవాలి. అదే మా చదివారు మీరు? మా గ్రంథం చదివారా?
ఏ గ్రంథం చదివాడు? ఏముందండి దాంట్లో? అదే ఏం చెప్పారు దాంట్లో? కదా మరి ఉన్నాయి కదా, మేము దాన్ని ఆచరిస్తున్నాం కదా. మరి మీ గ్రంథం గురించి మాత్రం మరి అవి చెప్పడం పెట్టండి. దీని గురించి చెప్పి మా దేవదేవ ఆవిడ ఏం చెప్పారు? సాక్ష్యం చెప్పండి. తెల్ల